ఎవరైతే సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఫుల్ మీల్స్ అన్నమాట. ఈ మూవీ లాస్ట్ హౌస్ అనుకోకుండా ఒకరోజు వర్షం పడుతుంది. ఆ వర్షం పడ్డ రోజు ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ లాక్ అయిపోతాయి, గ్లాసెస్ అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోతాయి. మనం పగలగొట్టి బయటికి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళలేం. అవి ఏలియన్స్ చేసాయా లేకపోతే ఎర్త్లో ఏదన్నా డిఫరెన్సెస్ వచ్చి జరిగాయా అనేది ఎవరికి తెలియదు. ఊర్లో అన్ని ఇండ్లు ఉన్నా కూడా ఓన్లీ ఎవరైతే నలుగురు ఉంటారో మన మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ ఇల్లు మాత్రం లాస్ట్ వరకు సర్వైవ్ అవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 5 years ఆ ఇంట్లోనే ఉంటారు, మొక్కలు పెంచుకుంటూ ఉంటారు, ఆ మొక్కలతోనే ఫుడ్ క్రియేట్ చేసుకుంటారు, బయట జంతువుల్ని చంపి మరీ తింటూ ఉంటారు. అసలు ఆ 5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళు బతకడానికి ఏమేం చేశారు, ఎంత కష్టపడ్డారు, అండ్ ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది, నిజంగానే ఏలియన్స్ చేశాయా అనే క్యూరియాసిటీ సీన్ బై సీన్ పెరుగుతూ పోతుంటుంది. మీరు కనుక సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మీకు ఫుల్ మీల్స్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి.